క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ సపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్న నటి జ్యోతి గారు తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కి ఎంపికై మొదటి వారంలో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బయటకు వచ్చిన జ్యోతి గారు ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చారు. నేను టైటిల్ విన్నర్ అవుతాననేమో, ఎలిమినేట్ కు అందరూ నన్ను కార్నర్ చేసి వ్యతిరేకంగా ఓటు వేశారు. అలాగే లోపల జరుగుతున్నది వేరని, బయటకు చూపిస్తున్నది వేరని, కాంట్రవర్షియల్ ఫుటేజ్ మాత్రమే చూపిస్తున్నారని అన్నారు. మిగతా విషయాలు పక్కన పెట్టేస్తున్నారని చెప్పారు. అలాగే ఇక్కడ మైండ్ గేమ్స్ జరుగుతున్నాయని, సమీర్ గురించి టాపిక్ రాగా సమీర్ ఓ బ్యాడ్ బచ్చర్ అని జ్యోతి గారు తెలిపారు. అలాగే తన వైవాహిక జీవితం గురించి చెబుతూ దుబాయ్ లో ఓ షో కోసం వెళ్ళగా అక్కడ ఒక వ్యక్తి ప్రపోజ్ చేశాడని, తనకి ఆ సమయంలో తోడు అవసరం కావడంతో పెళ్లి చేసుకున్నామని, ఆ తర్వాత కొడుకు, ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో విడిపోయి హైదరాబాద్ వచ్చానని చెమర్చిన కళ్ళతో అన్నారు. అలాగే వైవాహిక జీవితం తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైంలో తనని కావాలనే కొందరు కేసులో ఇరికించారని, అప్పుడు తనకు తోడుగా ఎవరూ లేరని ఇంటర్వ్యూలో అన్నారు. తాను కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిన తన తండ్రి అస్వస్థతతో చనిపోయారని అన్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోలోకి హీరోయిన్ దీక్షా పంత్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.